हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में अनुभव परिपक्व అంటే అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, పరిపక్వ అంటే పరిణతి. ఇందులో ఆగ్నేయ గురించి మనము నేర్చుకుందాము. ఈ అందించిన కవితలో దీనిలో కవితాక సారాంశం ఇవ్వడం జరిగింది. ఇది బాల మనస్తత్వ శాస్త్రము అందంగా చిత్రీకరించబడింది. పిల్లవాడు పెద్దయ్యాక అతని అనుభవాలలో వచ్చే మార్పుల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈసారి దీపావళికి ఆ జాతరలో టిమ్ టాప్ కొంటాం. అబ్బాయిలు ఏమంటున్నారు ఇందులో, నేను ఒక టిన్ టాప్ అంటే లట్టు కొందామని తను అతని తల్లితో ఇలా అంటాడు. ఈసారి నేను ఏమి చెప్పినా వినను, ఏ సాకు చెప్పినా అస్సలు వినను, నాకు లట్టు కావాలి అని అంటాడు. మా రేపు జాతర జరిగిపోతుంది, ఆ జాతర నుండి మాకు పేపర్ స్పిన్లు కావాలి అంటే చెక్క బొమ్మ కావాలి, నాకు టాప్ ఇవ్వవద్దు, నాకు 1 లేదా 2 పైసా విలువైన పేపర్ స్పిన్నర్ని తీసుకొని రండి. ఇక్కడ పిల్లవాడు తన వయస్సుకు అనుగుణంగా తన డిమాండ్లను మార్చుకోవడం కనిపిస్తుంది. ముందుగా అతనికి లట్టు కావాలి, ఇప్పుడు అతనికి స్పిన్ అవసరం. అంటే ఎలా మన ఏజ్ పెరుగుతూ ఉంటుందో అలా కోరికలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లవాడు తన తల్లితో, అమ్మ నేను ఏమీ అడగను, ఖాళీ మట్టిని తెచ్చి ఇవ్వండి, ఆ మట్టిని ఇస్తే జాతరకు వెళ్ళాలని పట్టుబట్టాను, ఆ మట్టితో నేను కొత్త బొమ్మ తయారు చేస్తాను, నువ్వు ఏది చెప్పినా నేను అంగీకరిస్తాను అని అంటాడు. ఈ విధంగా కవి పిల్లల మానసిక స్థితిని వివరిస్తూ అతని ప్రకారం జీవిత అనుభవాలు ఒక వ్యక్తికి పరిపక్వత మాత్రమే చేస్తాయి అని ఈ పద్యాంశాల ద్వారా వివరించడం జరిగింది. మొదటి పద్యము, माँ हम नहीं मानते अगली दिवाली पर मेले से, हम वह गाने वाला टीन का लट्टू लेंगे ही लेंगे, नहीं हम नहीं जानते, हम कुछ नहीं सुनेंगे. అంటే ఈ సందర్భం ఏమిటంటే పిల్లలు మన కోరికల గురించి ఇందులో దర్శించడం జరిగింది. ఈ పద్యం యొక్క వివరణ ఏమిటంటే, దీపావళి ఉత్సవం నుండి మాకు పాడే టిన్ టాప్ ఇప్పించండి దయచేసి అమ్మ అని పిల్లవాడు తన తల్లికి పట్టుబడుతున్నాడు. ఈసారి నేను మీ మాట వినను, నాకు టిన్ టాప్ కావాలి, ఎలాగైనా నాకు ఆ టాపే కావాలి అని అంటాడు అబ్బాయి తన తల్లితో. రెండవ పద్యము, కల్ గుడియోంకా మేళా హేమా, मुझे 1-2 पैसे वाली कागज़ की फिरकी तो ले देना, अच्छा मैं लट्टू नहीं मांगता, तुम बस 2 पैसे दे देना. ఇందులో ఫస్ట్ పద్యాంశంలో లట్టు అడిగాడు. ఇప్పుడు రెండో పద్యాంశంలో ఏం అడుగుతున్నాడంటే, రేపు జాతర జరగబోతుందని పిల్లవాడు తన తల్లితో చెప్తాడు. ఆ జాతర నుండి మాకు పేపర్ స్పిన్లు కావాలి, నాకు టాప్ ఇవ్వకండి, లట్టు ఇవ్వకండి, 1 లేదా 2 పైసా విలువైన పేపర్ స్పిన్నర్ని తీసుకుని రండి. ఇక్కడ ఆ పిల్లవాడు అడుగుతూ ఉంటాడు. అంటే పిల్లవాడు తన వయసును బట్టి డిమాండ్ మారుతుందని అర్థము. మొదట అతను దోచుకోవాలనుకున్నాడు, లట్టు తెచ్చుకోవాలనుకున్నాడు, ఇప్పుడు దాన్ని వేరే వస్తువును కొనడానికి అడుగుతున్నాడు. ఇందులో పిల్లల పెరుగుతున్న వయస్సును చూపబడింది. మూడవ పద్యము, అచ్చా మా ముझे ఖాళీ మిట్టి దేదో, मैं कुछ नहीं मांगूंगा, मेले जाने का हट नहीं ठानूंगा, जो कहोगी मानूंगा. మూడవ పద్యాంశంలో ఏమని అడుగుతున్నాడు, ఆ పిల్లవాడు ఇప్పుడు కాస్త పెద్దవాడయ్యాడు, పరిపక్వత పెరగడం ప్రారంభించాడు. దానివల్ల తన తల్లితో, అమ్మ నాకు మట్టి మాత్రమే కావాలి, దాని నుండి నేనే బొమ్మలు చేయగలను అంటాడు. జాతరకు వెళ్ళాలని పట్టుబట్టాను, నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని పిల్లడు తన తల్లితో అంటున్నాడు. అంటే పిల్లలు వయస్సు కారణంగా పిల్లల అనుభవాలు కూడా ఇందులో వివరించబడ్డాయి. సో స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.